ఎయిర్బిఎన్బి ఎలా ఉందో చూపిస్తాను. రాత్రి లేట్ అవ్వడం వల్ల చూపించలేదు, సో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ స్టేస్ అనమాట. ఇలా ఎంటర్ అయ్యాం మేము స్టేస్ పై నుంచి. మా వాళ్ళు రెడీ అవుతున్నారు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం బయటికి మేము. సో ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ కిచెన్, ఇక్కడ ఫ్రిడ్జ్, ఇక్కడ డైనింగ్ టేబుల్ వచ్చింది. ఇటు హాల్లో బెడ్ వేసి సోఫా వేసారు. అయితే రైట్కి వెళ్తే ఇక్కడ వాష్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్, వాటి క్లాజెట్స్, ఇక్కడ ఒక బెడ్రూమ్, వీటికి క్లాజెట్స్. సో ఇదనమాట. ఇప్పుడైతే నయాగరా 11కి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:40, 10 అవుతుంది అరౌండ్. మేము 11 కల్లా రీచ్ అయిపోయి నయాగరాకి అక్కడి నుంచి బోట్ తీసుకొని రైడ్ ఎలా ఉంటుంది ఏంటి. కెనడా బోర్డర్ ఉంది, బోర్డర్ చూడాలి అసలు వాక్ ఎలా అవుతుంది ఏంటి అనేది, అది చూడాలి. పొరపాటుని కెనడాలోకి వెళ్ళకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఆకలి అవుతుంది, తిందామని మెక్డీకి వచ్చాం. ఆర్డర్ పెట్టాం, వెళ్ళి తీసుకోవాలి. 6 చికెన్ బర్గర్లు పెట్టాం. ఇక మనకి అమెరికాలో ఇట్లా కియోస్క్లు ఉంటాయి. హాయ్, ఐ హ్యావ్ అ డ్రైవ్ త్రూ పికప్. డ్రైవ్ త్రూ ఓన్లీ. డ్రైవ్ త్రూకి వెళ్ళాలంట. నేను రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి వచ్చా కదా, యాక్చువల్గా చెప్పాలంటే. రెస్ట్ రూమ్కి లాక్ వేసుకోవడం ఫ్యాంటసీ సెంటర్ బాబు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. మేము పార్కింగ్ అయితే ముందే బుక్ చేసుకున్నాం. ఒక అనుమానం అక్కడ పార్క్ చేసాం. సో ఇప్పుడు అక్కడి నుంచి 10 minutes ఉంది బోట్ రైడ్కి. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఇట్లా వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ పెయిడ్ పార్కింగ్ కూడా ఉంది. మేము పే చేసింది $10. ఇక్కడ ఎంతో ఇదంతా చూడాలి. చూద్దాం ఎంత. $30 అంట. కనిపిస్తుందా? $30. థ్యాంక్ గాడ్ మేము $10కి తీసుకున్నాం. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. దగ్గర ఆపోజిట్ మీకు ఏమైనా తినాలనిపిస్తే ఇక్కడే హైదరాబాదీ హౌస్ అని ఉంది ఒకటి, మన వాళ్ళదే. తినండి. మేమేం తినలేదు, బట్ ఉంది ఇక్కడ ఆప్షన్. చికెన్ టిక్కా, కబాబ్ అవన్నీ ఉన్నాయి. నా దగ్గర తందూరి ఏంటి మన వాళ్ళు ఇక్కడ, మన వాళ్ళు ఇంకా నేపాలీస్ ఇండియన్ క్యూజిన్ అంట. అక్కడ బటన్ ప్రెస్ చేస్తే వాక్స్ అయినా అవుతుంది, అప్పుడు మాత్రం వెళ్ళాలి. మామూలుగా అయితే సేఫ్ అనమాట. అక్కడ బటన్ ఉంది కదా, యారో మార్క్ ఏదో నొక్కితే వస్తుంది అన్నమాట. చెప్పు. ట్యాగ్లు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో తెలియదు, మెల్ల వేసుకోమన్నాడు. కాదు, టూర్ గైడ్ కి తెలియడం కోసం నేను ఆయన వచ్చిందండి వయ్యారి. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నమాట. Perfect. As long as everyone's somewhere where you can see me and I can see you. ఏంటి మమ్మీ ఎవడు? టూర్ గైడ్ అనమాట మాకు. వాడు తప్పిపోకుండా ఎర్ర జెండా కట్టుకొని వాడిని ఫాలో అవుతున్నారు అందరూ. What an intelligent boy. So sweet. Niagara Falls. I'm talking about 3 waterfalls. So just behind me is the American Falls. Beyond that is a thin one called the Bridal Veil Falls. And then by far the largest is the Horseshoe Falls. That's about 90% of the river going over the Horseshoe Falls. And most of that one is across the border in Canada, whereas the rest of it's on our side with the other 2.
వీడి సోదంతా వినలేకపోతున్నాం కానీ సాయి గండి మిస్ అవుతాం మనం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పోదాం పదే. వీడు అక్కడ వాటర్ టాప్ మిచ్చిగన్ లో పడితే ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిద్దని చెప్పి ఎవడికి కావాలి? మిచ్చిగన్ లో ఎన్నో పడతాం మనం. అక్కడ కూడా సోది చెప్తా ఉండుంటాడు సాయికి కూడా. ఆ ఉడత ఎక్కడ దొరకదంట, ఇక్కడే చూడాలి. ఏం మనుషులో వీళ్ళు నాకు అర్థమైంది. అరే నీ వాడిని దోసేస్తారు దానిలోకి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. Alright, you can head right over to the railing. Everyone gather right all the way up this railing, please, so we can see that river. ఇట్లా ఎక్కండి, మనం ముందు వెళ్ళిపోవాలి అందరికన్నా. వాడు అక్కడ నుంచున్నాడు జెండా పట్టుకొని, వాడికంటే ముందు నుంచి జెండాపై కపిరాజ్ అని. బోట్లో మనం ముందు కూర్చోవాలి బ్రో. అదిగో మన రైడ్, అదే బోట్ రైడ్. ఇది ఫాల్స్. చెప్పలే నేను అక్కడికి కదా గోపి తీసుకెళ్ళేది, అక్కడికి తీసుకెళ్తాను. ఒక రెడ్ కలరు కెనడియన్స్, బ్లూ కలర్ యుఎస్. పెద్ద మీద ఫ్లాగ్ ఉంది చూడు, యుఎస్ది. దట్ ఈస్ కెనడా. ఇగో ఇది బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ యుఎస్, రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ కెనడా. నీ ఫోన్లో ఫోటోస్ తీసుకున్నా ఒకసారి అక్కడ కెనడా ఫ్లాగ్ దగ్గర జూమ్ చేయవా? ఏం అడిగిందండి కదా. వస్తాం. వాడు అక్కడే అక్కడ ఉన్నాడా? మా ఫ్రెండ్ అవతల సైడ్ ఉన్నాడు. చెయ్యూపురా, నా సామ్సంగ్ ఫోన్ కదా, చెయ్యూపు ఉంటుందా? చెయ్యూపు. ఇగో కరెక్ట్ గా ఇక్కడున్నాం మేము, అక్కడ ఉండి చెయ్యూపు. అరే ఏంట్రా ఇది? అరే ఆఫీస్ ముందట ఉన్నదా? ఏదో ఆఫీస్ ఉంది కదా అక్కడ. కెనడా ఇది ఉంది కదా ఫ్లాగ్. ఎన్మాల ఫ్లాషింగ్ ఎల్లో వస్తుంది, అక్కడ ఉన్నాడా? అడుగు. కెనడా ఫ్లాగ్ దగ్గర ఎక్కడరా? టికెట్స్ తీసుకున్నాం బోట్కి. రిటర్న్ కిందకే. ఎందుకు అటు ఇటు అంత మరి అటే ఉండొచ్చు కదా. పైనుంచి కిందకి వచ్చాం ఇప్పుడు. అట్లా బోట్లు మనకు జాకెట్లు ఇస్తారు, జాకెట్లు వేసుకొని ఇంకొంటుంది మామూలుగా. మా ఫ్రెండ్ అసలు బోట్ ఎక్కాడా తెలీదు ఇంకా. సాయి బోట్ ఎక్కాడా? అక్కడే ఉండ మనం కింద వచ్చాం. అవతల పక్క ఉన్నాడు మా ఫ్రెండ్. మన కలర్ డ్రెస్ చెప్పండి. ఫ్లాగ్ దగ్గర ఉందామా? ఇది ఇక్కడ. హారన్ కొడుతుండు. ఏదొచ్చి ఒకసారి నవ్వు చూడు. భలే ఉంది నీకు, కరెక్ట్గా సెట్ అయింది. ఇది వాడు గొంసంచి కట్టుకుంటాడు ఒక సినిమాలో. నేను ఆల్తానా, నేను ఆల్తా. అడుగు, కనిపించింది. అడుగు.
కానీ ఊపుతుండు. అటు తిరిగి లేదు అటు ఫస్ట్ ఫ్రంట్ లో ఉన్నాడు, ఊపుతున్నాడు. అడుగురుగో కనిపించాడా? ఇదిగో ఇదిగో సర్కిల్లో ఫ్రంట్ లో ఉన్నాడు. ఆ బోట్ లో మా ఫ్రెండ్. ఇంకా చెయ్యి ఊపుతానే ఉన్నాడు. నయాగరా ఫాల్స్ బ్రో. అది వాటర్ ఫాల్స్ పైన. బోట్ స్టార్ట్ అయింది మంది. అదిగో నయాగరా. This is the moment. ఇప్పుడైతే నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మనకి వస్తున్నాడు అన్నమాట ఫ్రెండ్. ఈ బోట్లోనే ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. వచ్చినప్పుడు కనబడతాడని చిన్న ఆశ అంతే. అడిగి 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 కనిపిస్తాడు 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 కనిపిస్తాడు. అడిగి 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 With you forever friend, I'm always with you. అయిపోయింది తర్వాత సిచ్యువేషన్. అందరు తడిసిపోయాం, మొత్తం తడిసిపోయాం. నేను కూడా క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్. వచ్చాం, బట్టలు షూస్ మొత్తం తడిసిపోయింది. ఇచ్చినా కదా ఇప్పుడే బోట్ దిగేసి వచ్చేస్తున్నాం. మా బ్యాచ్ ఇది. ఇక్కడ నుంచి చూస్తే కెనడా అమెరికన్ బోర్డర్ కనిపించింది చూడండి. ఇక్కడ బ్రిడ్జ్ ఉందా, బ్రిడ్జ్ మధ్యలో కెనడా ఒక పక్క, ఇంకో పక్క అమెరికా, రెండు ఉన్నాయి ఫ్లాగ్స్. మీరు టిక్ టాక్ రీల్స్లో వాటిలో చూసుంటారు, ఐ మీన్ కెనడా, ఐ మీన్ యుఎస్ఏ అని. సేమ్ అక్కడే అనమాట స్పాట్ షూట్ చేసేది. అది మేము వెళ్ళదలుచుకోలేదు అక్కడికి, మాకు ఇమిగ్రేషన్లో మళ్ళీ ఫేస్ చేయాలని లేదు. ఇటు పక్క కెనడా ఇమిగ్రేషన్ ఉంటుంది, ఇటు పక్క యుఎస్ ఇమిగ్రేషన్ ఉంటుంది. సో ఏదైనా రిస్క్ అయితే మళ్ళీ ఆపేస్తారు, ఎందుకని వెళ్ళట్లేదు, రిస్క్ చేయట్లేదు. ఎలివేటర్లో నుంచి ఎగ్జిట్ అవ్వగానే ఈ బైనాక్యులర్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమన్నా ఉందా? అక్కడికి వెళ్ళొచ్చాం ఇందాక, ఆ బోట్ ఉందా ఆ ప్లేస్కి వెళ్ళొచ్చాం అనమాట. చాలా హైట్లో ఉన్నాయి ఇప్పుడు మేము. ఇక్కడ బస్సు వెళ్తుంది చూసారా, కెనడా టు యుఎస్ వస్తుంది. ఇప్పుడు మా దగ్గరికి వస్తుంది ఆ బస్సు. ఇక్కడ నుంచి బెస్ట్ వ్యూ ఇది. మేము ఎడ్జ్లో ఉన్నాము, అక్కడి నుంచి బెస్ట్ వ్యూ ఇది. ఒక బ్రిడ్జ్ లాంటి
మధ్యలో వెళ్దాం. ఇక్కడ పడే ఒక్కొక్క డ్రాప్ వాటర్, మేము చికాగోలో ఉంటాం కదా, చికాగో నుంచి స్టార్ట్ అయ్యి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ 80 ఏళ్ళు ట్రావెల్ చేసి ఇక్కడ పడిద్ది అనమాట. సో ఇక్కడ పడడానికి 80 ఏళ్ళు ట్రావెల్ చేసింది చికాగో నుంచి అది వాటర్. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పుడు పడే వాటర్ ఒక్కొక్క డ్రాప్ మనకి ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. 1947 ఆ రేంజ్లో స్టార్ట్ అయింది అనమాట ఆ వాటర్. సో 80 years తర్వాత ఇక్కడ పడుతుంది వచ్చి ఒక్కొక్క డ్రాప్. అంత హిస్టరీ ఉందన్నమాట ఈ వాటర్ ఫాల్కి. పదండి, మన రైడ్ అయితే అయిపోయింది. ఎంట్రీ ఇది ఉందన్నమాట. నెక్స్ట్ ఇలాంటివి ఏమన్నా తీసుకున్నాను చూస్తున్నాను మెమరీకి. ఇదేమో $30 ఉంది. ఇది ఎంత ఉంది? అట్లీస్ట్ చిన్నగా ఎంత ఉంది? $10 ఉంది చిన్నగా. అంత బాగాలేదు మరి. మ్యాగ్నెట్ కదా, నాకు అర్థం కావట్లేదు. అక్కడ వుడ్, అది వుడ్ కట్టాలి. ఇది బాగుంది కదా, కెమెరా షేప్ లో ఉంది. ఇక్కడ ఉన్న ఫోటోలు ఎక్కించుకోవాలి. తీసుకుందామా? అతికించుకునేది ఏం లేదు, ఇంకా తీసుకోవడం. ఇది బాగుంది కదా. 10 అయితే ఓకే. 11.99 ఓకే, బాగుంది. చూడు నదిలో వెళ్తున్నట్టు 2 బోట్లు. థ్యాంక్ యూ తీసేసుకున్నా. అది గ్లాస్ 10కి 3 తీసుకోరా. డ్రీమ్ క్యాచర్ తీసుకో అషి, నీకు పీడకల్లు వస్తూ ఉంటాయి కదా అషి. దా తీసుకుందా. నీకు ఏం నచ్చింది చెప్పు వీటిలో? హౌ మచ్ ఇస్ దిస్? Those ones are 15. 15? Yep. Then the smallest ones right here on this side are 10. తీసుకో అషి. ఇది 15 తీసుకుందాం. వాడిని అడుగుదాం, 10కి అడుగుదాం. ఇంత అడగలేదు చూద్దాం. కెన్ యూ డూ 10 ఆన్ దిస్? ఆల్రైట్, యా 10. యా షూర్. దాన్ని 15 కడగచ్చు కదా మరి. దాన్ని 15 కడుగు. అది పెద్దదిరా. అదే దీన్ని ఏది కావాలి ఇట్లా? కెన్ యూ డూ 15 ఆన్ దిస్? And the larger ones, no, I'm No? sorry, I can't. ఓకే. ఇంకో $1 ఇవ్వు, చెప్తా. వాళ్ళ మమ్మీ చేస్తుందంట, ఇద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. All right, thank you. I Have a good appreciate it. one. Have a great one. ఇచ్చు కింద హైదరాబాద్ హౌస్ చూసాం కదా, అక్కడికి వెళ్ళి తిందాం అని అనుకుంటున్నాం. ఈరోజు ఆల్ డే బఫెట్ అని ఉంది. ఏముంటాయో చూద్దాం. నయాగరా ముందు ముందైతే రోడ్ దాటాలి, వెళ్ళాక చూపిస్తాను. ఓకే షూర్, థ్యాంక్ యూ. మెనూ చూపించమ్మా. కింగ్ ఫిషర్ డ్రింక్. కింగ్ఫిషర్ బీర్ ఉందంట బ్రో. హైదరాబాదీ గోట్, పన్నీర్, వెజ్, చికెన్, దమ్ అన్నీ ఉన్నాయి హైదరాబాద్ అయితే. కర్రీస్, అప్టైజర్, కర్రీలు, అప్టైజర్లు ఇవన్నీ వేస్ట్లే కానీ రైస్ చెప్పండి. బిర్యానీ చూద్దాం, ఏదో ఒకటి చూద్దాం. బ్రో ఆయన ఫొటోస్ తీయమని అడిగాడు. అప్పుడు ఉంది నా చేతికి డోర్ తీసినప్పుడు. నేను ఒక మ్యాగ్నెట్ సెలెక్ట్ చేసుకుని మీ దగ్గరికి వచ్చి ఇదిగో మ్యాగ్నెట్ అని చూపించినప్పుడు లేదు అది. ఓకే. సో అక్కడి నుంచి నేను డైరెక్ట్గా తిరిగిన ప్లేసెస్లో ఉండొచ్చు కింద ఉంటే. లెట్స్ సీ ఇప్పుడు ఉందో లేదో చూద్దాం మనం. అదే షాప్ అక్కడే పడిపోయిందేమో అని మా డౌట్. ఇంటికి చల్లరి చల్. ఇంకా 400 miles ఉంది, 6 hours డ్రైవ్.
ఇంటికి వచ్చి లెక్కలేస్తున్నాం ఫ్రెండ్స్. వేస్తా అప్పు ఆ రోజు మనం అంతేనా? స్ప్రింగ్ దానికి వెళ్ళాం కదా. ఇప్పుడు మొత్తం ట్రిప్ కాస్ట్ ఎంత అయిందో చెప్పాలి. యాక్చువల్గా మేము స్టార్టింగ్లో అనుకున్నది మనిషికి 600 నుంచి 700 అవుతుంది. కార్ రెంటల్, మధ్యలో ఫుడ్, అక్షర్ధామ్ ట్రిప్, న్యూయార్క్ ట్రిప్, నెక్స్ట్ నయాగరా ఫైనల్లీ ఇవన్నీ కలుపుకొని 600 నుంచి 700 మధ్యలో అవుతుంది అనుకున్నాం మనిషికి. అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 45 నుంచి 50,000 అనుకోండి. కానీ మేము అనుకున్న దానికి ఆపోజిట్గా $430 అయింది, అంటే అరౌండ్ 30,000. ఇక్కడ ట్విస్ట్ ఉంది. కారు రెంట్కి ఇచ్చింది, రిటర్న్ ఇచ్చేస్తే అది ఫైనల్ బిల్ జనరేట్ అవ్వడానికి టైం పట్టిద్ది. అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా ఇంకా తెలియదు. సో అరౌండ్ 500 లోపలే 4-5 డెస్టినేషన్స్ కవర్ చేసేసాం. ఇది చాలా సేవ్ చేసినట్టు అనమాట కాస్ట్ని. ఇంతకుముందు ఫుడ్ మేము తీసుకెళ్దాం అనుకున్నాం, ఫుడ్ తీసుకెళ్లకుండానే బయట తిని ఇంత తక్కువలో అయిపోయింది. మీరు అన్ని వ్లాగ్స్ చూస్తుంటే చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాం. బాయ్.